వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ తన 1,00,000 కోట్ల సంపాదన నుంచి ఆమెకు 1,00,000 ఇచ్చాడని రేవంత్ రెడ్డి కౌంటర్. ప్రజావానికి వచ్చిన మహిళకు 1,00,000 రూపాయలు ఇచ్చిన కేటీఆర్ ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లేనన్న రేవంత్ రెడ్డి. ఓడితే ఎగతాళి చేశారు, అదే నాలో కసి పెంచిందన్న నారా లోకేష్. మంగళగిరి ప్రజలది మంచి మనసు అని కితాబు. గ్రూపు రాజకీయాలు వద్దని నేతలకు స్పష్టీకరణ. కాంగ్రెస్ ఉచిత విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలన్న కవిత. పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్న. రేషన్ కార్డులు ఉన్న వారికే పథకాలు ఇస్తామని చెప్పడం సరికాదని వ్యాఖ్య. అనంతపురంలో 2 కరోనా JN1 పాజిటివ్ కేసులు. కరోనాలో కొత్తగా JN1 సబ్ వేరియంట్. పలు దేశాల్లో వ్యాపిస్తున్న JN1 ఏపీలోనూ ఉనికిని చాటుతున్న కొత్త రకం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రజావాణిలో ఓ మహిళ సమస్య పరిష్కారం కాలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సదరు మహిళకు 1,00,000 ఇచ్చారని, అంటే ప్రజావాణి లక్ష్యం నెరవేరేట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ప్రజావానికి వచ్చి తమ సమస్య చెప్పుకోవడంతో అది తీరలేదని తెలిసి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. ఆమె అక్కడకు రాకుంటే సాయం అందకపోయి ఉండేదన్నారు. అయినా కేటీఆర్ ఇచ్చింది తన 1,00,000 కోట్ల రూపాయల సంపాదన నుంచి కేవలం 1,00,000 రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఎలా చూసినా ప్రజావాణి సక్సెస్ అయిందన్నారు. 10 ఏళ్ల పాటు కేటీఆర్ హరీష్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని ఆరోపించారు. ప్రజల రక్త మాంసాలతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. అసెంబ్లీలో కూడా బావమర్దులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా 1,00,000 రూపాయలు ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీలో పేపర్లో ఎక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో 1,00,000 రూపాయలన్నా నీ మొడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన. ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో 1,00,000 రూపాయలు అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. 1,00,000 కోట్ల సంపాదనలో 1,00,000 పోయినా మిగతాది ఉంది. కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా తెలుసుకోలేకపోయారని, తాను ఓడినా కానీ ఆ నియోజకవర్గాన్ని వీడలేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసిన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. యోగులం యాత్రలో అనేక సమస్యలు విన్నప్పుడు తనకు మంగళగిరి గుర్తుకు వచ్చేదని, వారు చెప్పే సమస్యలని మంగళగిరిలోనే తెలుసుకున్నానని అన్నారు. నేను అండగా నిలబడ్డాను. మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదిక మీద పెద్దలతో కలిసి మేము రూపొందించాం. మొదటిది, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే ఆనాడు 20,000 ఇల్లు కట్టిస్తానని శిలాఫలకం కూడా వేస్తాం జరిగింది. రెండోది, మన నియోజకవర్గంలో ఎస్ఐడ్ భూములు, ప్రభుత్వ భూములు, ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు, ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నికల ముందల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం. వాళ్ళు కూడా పిలిపిస్తున్నా, ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తిట్కో ఇల్లు పరిస్థితులు మనం చూసాం. మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా U1 జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు. పాపం రైతులు అనేక ధర్నాలు చేశారు.
ఆ U1 జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా. ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు. అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఉప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం. శ్మశానాల్లో కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా. ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకా మన ముందలుంది కేవలం 100 రోజులు మాత్రమే. నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది. నిన్న 3 ఇళ్ళకి వెళ్ళాను, ఈ రోజు కూడా వెళ్తున్నాను. నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోబోతే ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి. కలిసికట్టుగా పనిచేద్దాం. హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. రెండోది ఓటర్ వెరిఫికేషన్. ఎప్పుడు లేని విధంగా క్లస్టర్, యూనిట్, ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా పార్టీ మంచి ఫామ్లో ఉంది కాబట్టే పోటీ చేయడానికి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని పేర్కొన్నారు. జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం. అంబేద్కర్ ఆశయ సాధనలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుంటుందని సజ్జలు వివరించారు. ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాహులు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడ ఎక్కువ ఉంటుంది తాకిడి. అది లేకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ. ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా, ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆడపులులు క్రీడల్లో దూసుకుపోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి వస్తే తన పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రం పరిస్థితి దేవుడెరుగు, కుప్పం నియోజకవర్గమైనా కాపాడుకోవాలని బాబు పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా 40 ఏళ్లు కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రెవెన్యూ డివిజన్లో వేల పెన్షన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలను ఇచ్చింది సీఎం జగన్ అని తెలిపారు. 2024లో చంద్రబాబును కుప్పంలో ప్రజలు ఫుట్బాల్ ఆడతారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఏమొస్తుంది? మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు.
ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ గా వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాన్ని ఎలా ఈ రోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో, కాదు దానికి ఏంటి చెప్పు, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది. ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క, పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ, రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని, అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా, కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగారు భారత రాష్ట్ర సమితి పార్టీ స్పోక్ పర్సన్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో అమలు చేయకుండా దరఖాస్తుల పేరుతో దగా చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలతో కులం వెళ్లబుచ్చుకునేందుకు ప్రజలు ఓట్లు వేసి అధికారం అప్పగించలేదని తెలుసుకుంటే మంచిదన్నారు డాక్టర్ శ్రవణ్. అత్యాధునిక వసతి సౌకర్యాలతో ప్రగతి భవన్ ఉన్నా ఎందుకని సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఎంహెచ్డిఆర్డీకి ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు తేలాల్సిన అవసరం ఉందన్నారు. విధానాలన్నీ కూడా చెప్పబోతున్నారని చెప్పని చాలా మంది ఎంతో ఆబగా ఈరోజు టీవీల ముందు కూర్చొని, సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూసినారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి గడితే చక్కగా కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినట్టు ఒక అంశం. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు. ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం, ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా
ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై, ఖండించేందుకై, నిరసన తెలిపేందుకై ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు, విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ వాళ్ళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే. తెలుగులో, మన తెలుగులో సామెత ఉన్నది, రెడ్డొచ్చే ఆట మొదలయ్యని చెప్పని. వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే, పటేల్ పట్వారి ఇంటికాడ. ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు, భాగవతం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్నప్పుడు సారు 2 పెగ్గులు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర వచ్చిండు, రెడ్డి సాబ్ వచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలు పెట్టేదట. ఇది కూడా గట్లనే ఉన్నది, రెడ్డి వచ్చే ఆట మొదలాయని చెప్పని. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్లో ఆర్ 13 గ్యారంటీస్, 6 గ్యారంటీల లోపల ఉన్న 13 వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను. ఇది రెడ్డి వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు, జనవరి 6 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట. దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా, స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నది ఎవరికి, రేషన్ కార్డు లేనిది ఎవరికి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసిన పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం. గత పాలకులు ఏం చేశారనేది తమకు అనవసరమని, తాము మాత్రం 6 గ్యారంటీల అమలు నిమిత్తం నిర్వహించనున్న ప్రజాపాలనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీలు త్వరలో అమల్లోకి రానున్నాయని తెలిపారు. ప్రజాపాలనకు తాము అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 6 గ్యారంటీల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మాట్లాడడం జరుగుతుంది. ఎన్నికలైన తర్వాత ప్రతి పేదవాడు కూడా రాజకీయాలకు అతీతంగా పిలిచే ఆనవాయితీ కొత్తగా ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిచే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదే మీటింగ్ లో మేమందరం కూడా పోయాం. అదేవిధంగా శాసనసభ్యుడు కూడా వచ్చాడు, అందరూ ఉన్నారు. మేమన్నాం ఇది మొదటి ప్రోగ్రాం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఇచ్చినటువంటి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో అందరినీ పిలిచి ఆనవాయితీ కొత్తగా విధించారు. గత ప్రభుత్వం పిలిచిందా లేదా అని దాని మీద పోను. గత ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేసినా ఎవరిని విలువలేదు, కానీ మేము కొత్త ఆచారం మొదలు పెట్టాము. ఆయన మాట్లాడుతూ నేను చెప్పాను, అయ్యా సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ అమలుకు మహిళలు వచ్చారు, పేద ప్రజలు వచ్చారు, అందరూ వచ్చారు. అన్ని పార్టీలు, బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కూడా వచ్చాయి. ఆ మీటింగ్ లో మేమేమన్నామంటే 6 డిక్లరేషన్ మేము తప్పనిసరిగా చేసి చూపిస్తాం. ఇచ్చిన హామీలు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది తల్లి, అదేవిధంగా ఈ 6 డిక్లరేషన్ చేస్తామని మేము మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత శాసనసభ్యుడు కూడా మాట్లాడాడు. మేమన్నా ఆయన తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడి ఎప్పుడైతే రోహిన్ రెడ్డి మాట్లాడడం మొదలు పెట్టంగానే ఆయన డయాస్ వదిలేసి వెళ్లిపోయి స్లోగన్స్ పెట్టడం, అంటే
వీళ్ళ ఉద్దేశం ఏంది? పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఏది కూడా న్యాయం జరగొద్దా? ప్రజలకు మేము అందిస్తామన్నాము, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తున్నామను బైకాట్ చేయడం, స్లోగన్లు పెట్టడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఉన్నదా చెప్పండి? ప్రభుత్వం మీరే అంటున్నారు, మీరు ఆర్ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారు? అయిపోయింది, వచ్చి నెల కూడా కాలేదు మా ప్రభుత్వం, అప్పుడే మేము మొదలు పెడుతుంటే ఈ కొత్త కార్యక్రమం ఏమిటి అనేది నాకు అర్థం. అంటే వీళ్ళ ఆలోచన పేద ప్రజలకు ఏది ముట్టొద్దు, బడుగు బలగైన వర్గాల వాళ్ళు అట్లనే ఉండాలి, పేదరికంలోనే మెరగాలి, తిండికి లేవదు, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పెట్టిన సభలో గొడవ చేయడం ఏంటి? అంతర్జాతీయంగా కలకలం రేపుతున్న కరోనా సబ్ వేరియంట్ JN1 ఏపీలోనూ ఉనికిని చాటుతోంది. అనంతపురం జిల్లాలో ఇద్దరికి కరోనా JN1 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోగ లక్షణాల తీవ్రత లేకపోవడంతో వారికి మందులు ఇచ్చిన వైద్యులు ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాలోనూ పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆరోగ్య కారణాల వల్లనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు తెలిపారు. మార్కాపురంలోని తమ నివాసంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తాను వైసీపీలోనే కొనసాగుతున్నానని, పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పేర్కొన్నారు. కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యానని, తనను తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని, డబ్బును తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదని, ఈ విషయమై జిల్లా రాజకీయ పెద్దలు కూడా పట్టినట్లు ఉండాలని ఎమ్మెల్యే అన్నా తెలిపారు. 2024లో తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పానని, కానీ ఆయన ఒప్పుకోలేదని, అయితే జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది. కానీ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు చేసినది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయాల. మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వస్తే 34 సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు. స్వాతంత్రం వచ్చిన దాంట్లో 50% పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా? లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు? లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా? 34 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంట్ సభ్యులు చేస్తే వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా. వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా. ఎందుకు గానీ ఆదరించాలా కుటుంబాన్ని? ఈరోజు ఇప్పుడు 3 అయిపోయినారు, ఇప్పుడు 4వ ఆయన రాబోతున్నాడు ఫీల్డ్ లోకి. వీళ్ళని ఎందుకు గానీ ఆదరించాలా పార్టీ, ఈ ప్రకాశం జిల్లా ప్రజలు? నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనైనా వస్తారు. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులు చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి. తద్వారా తీర్పు ఇవ్వండి. ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే బెంగళూరు నేషనల్ కన్వెన్షన్ నాట్కన్ 2023 జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హోటల్ హిల్టన్ జరిగిన వేడుకల్లో కర్ణాటక లేబర్ మినిస్టర్ శ్రీ సంతోష్ జీ ముఖ్య అతిథిగా పాల్గొని
టూట్ బిజినెస్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అవార్డు వేడుకలలో జూనియర్ ఛాంబర్ ఇండియా జాతీయ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ కార్తికేయ చేతుల మీదుగా సిద్ధా సుధీర్ కుమార్ ఉత్తమ బిజినెస్ మ్యాన్ అవార్డును అందుకున్నారు. Meet Siddha Veera Venkat Sudhir Kumar, a visionary leader, an entrepreneur, and a beacon of inspiration. Born into a lineage of distinguished businessmen and political leaders, including his father, Sri Siddha Raghava Rao, former Minister for Forests, Environment, Science and Technology of Andhra Pradesh, Sudhir Kumar inherited a legacy of excellence. With strategic foresight and a master's degree in management from the University of Madras, Sudhir took charge of his family's granite export business, pioneering customer excellence and innovation. Amidst global challenges, in 2020, Sudhir identified an opportunity and boldly established a manufacturing unit for quartz engineered surfaces, showcasing remarkable leadership and agility. Siddha Veera Venkat Sudhir Ram from JCI Ongole Zone 4, a visionary leader, entrepreneur, a beacon of inspiration, and the winner of Tobip Awards 2023, first time in SMA JCI India. Meet and a beacon of manufacturing unit for community. Respectfully call upon for JCI Ongole. He is also the member of the TTD Tirupati Devasthanam, which we all await to go and visit once in our lifetime. Ladies and gentlemen, receiving the Tobip Award is Siddha Veera Venkat Sudhir Rao. We can't hear any applause. We need more energy. Granites, Sudhir revolutionized operations, propelling revenue growth and championing impactful community programs. Beyond business, Sudhir embraced youth politics, ensuring responsive governance and empowering communities through initiatives like the Siddha Trust and the Lord Krishna Shuttle Academy. Siddha Veera Venkat Sudhir Kumar, an entrepreneur, a leader, and a catalyst for change, epitomized the spirit of service and dedication to humanity. Meet Siddha Veera Venkat Sudhir Kumar, a visionary leader, and first time in SMA JCI India. Meet Siddha Veera Venkat Sudhir Kumar, a visionary leader, an entrepreneur, and a beacon of inspiration. Born into a lineage of distinguished కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలోని గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తే బిల్లు కట్టవలసిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలే ఈ విషయాన్ని చెప్పారని, కాబట్టి నిర్ణీత యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఉచిత విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆమె బుధవారం నిజామాబాద్ జూర్హల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, దీంతో ప్రజలకు 2-3 అంశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, అలాంటి వారికి దరఖాస్తు అవసరం లేకుండా పెన్షన్ను 2000 నుంచి 4000 వరకు పెంచవచ్చునని సూచించారు. అలాంటప్పుడు మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. మరోసారి దరఖాస్తులు చేసుకోవాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పథకాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాలలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి కొన్ని సూచన చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందులో మొదటిది ప్రధానమైనది ఆల్రెడీ పెన్షన్ వస్తున్నటువంటి వారికి మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండా పెన్షన్ వస్తున్నటువంటి 44 లక్షల మందికి కూడా పెంచి 4000 రూపాయల పెన్షన్ జనవరి 1వ తారీఖు నుండి యథాతథంగా ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. దాంతో చాలా పెద్ద ఎత్తున పని భారం కూడా ఉద్యోగస్తుల పైన తగ్గుతుంది. ప్రజల పైన లైన్లలో నిలబడి ఇబ్బందులు పడేటటువంటి బాధ కూడా తగ్గుతుంది. ఇదివరకే ప్రతి గ్రామంలో దాదాపుగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పెండింగ్ అప్లికేషన్ల వివరాలు ఉన్నాయి, ఆల్రెడీ పథకాలు వచ్చేటటువంటి వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని తక్షణమే చేసుకోవాల్సిందిగా పెంచినటువంటి పెన్షన్ 1వ తారీఖు నుండి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తూ ఉన్నాం. రెండవది, మరి కొత్తగా పెట్టుకునేటటువంటి అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి
అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ సేవా కేంద్రాలలో ఇదివరకే పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డుల అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా రేషన్ కార్డులు అందరికి ఇస్తే అప్పుడు పథకాలు కూడా అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డులను తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి 1వ తారీఖు నుండి 200 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలెవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు. కాబట్టి జనవరి 1వ తారీఖు నుండి 200 యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తాం అనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి, లేకపోతే మళ్ళా మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది. కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు. కాబట్టి కట్టకుండా ఉండండి అని కోరుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేటీఆర్ తన లక్షల కోట్ల సంపాదన నుంచి ఆమెకు 1,00,000 ఇచ్చారన్న రేవంత్ రెడ్డి కౌంటర్. ప్రజావానికి వచ్చిన మహిళలకు ₹1,00,000 ఇచ్చిన కేటీఆర్. ప్రజావాణి లక్ష్యం నెరవేరేట్లేనని రేవంత్ రెడ్డి వెల్లడి. ఓడితే ఎగతాళి చేశారు, అదే నాలో కసి పెంచిందన్న నారా లోకేష్. మంగళగిరి ప్రజలది మంచి మనసుని కితాబు, గ్రూప్ రాజకీయాలు వద్దని నేతలకు స్పష్టీకరణ. కాంగ్రెస్ ఉచిత విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలన్న కవిత. పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్న. రేషన్ కార్డులు ఉన్న వారికి పథకాలు ఇస్తామని చెప్పడం సరికాదని వ్యాఖ్య. అనంతపురంలో 2 కరోనా JN1 పాజిటివ్ కేసులు. కరోనాలో కొత్తగా JN1 సబ్ వేరియంట్. పలు దేశాల్లో వ్యాపిస్తున్న ఏపీలోనూ ఉనికిని చాటుతున్న కొత్త రకం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవి కిరణాలు టీవీ.